కొంతమంది యాక్టర్ కావాలనుకుని డాక్టర్ అవుతారు, కొంతమంది డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అవుతారు. కానీ ఇప్పుడు మనం కలవబోయే వ్యక్తి మాత్రం మిల్లెట్స్ లో మీద మీకు అవగాహన ఆల్రెడీ ఉన్నిందా మీకు ఎంబీబీఎస్ అప్పుడు? లేదండి, నేను ఈ జర్నీ యాక్చువల్లీ నేను నాగార్జున గారు యాక్చువల్లీ అప్పుడు ఏదో మాకు 2010-11లో అంటే పాలిష్డ్ రైస్, పాలిష్డ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి తినడం వల్ల ఎలాంటి లాంగ్ టర్మ్ అంటే మనకి ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటారు? అంటే లైక్ మ్యామ్ ఐ థింక్ అందరూ రీల్స్లో కామన్గా ఇవన్నీ ఎక్కువ చూస్తూనే ఉంటారు. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్, ఈ ఇడ్లీ బ్రౌన్ కలర్లో ఎందుకుంది? సో మన ఇండియన్స్కి అందరికీ ప్రపంచం మొత్తం అందరికీ ఇడ్లీ తెల్లగా చూసి అలవాటు అయిపోయింది. సో ఇక్కడ ఇది ఏంటంటే మేడం, దీంట్లో ఇది మిల్లెట్ పూరి మేడం, మిల్లెట్ ఫ్రూట్ కేక్. ఇది ఇప్పుడు మిల్లెట్స్ తింటే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటుంటారు, దాని గురించి మీరు ఏమంటారు? ఐ థింక్ చాలా మందికి నచ్చదేమో నేను ఈ మాట అంటే. సో మనం డైలీ తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. సార్ మీరు బాగా హైట్ ఉన్నారు, మంచి పర్సనాలిటీ, గుడ్ లుకింగ్ కూడా ఉన్నారు కదా, మీరు సినిమాల్లో హీరోగా ఎందుకు చేయలేదు? మేడం సినిమాలో హీరోగా చేయాలంటే మీరు ఇండస్ట్రీ చరిత్ర మీకు కూడా తెలుసు. నేను మాట్లాడేది చాలా మందికి అర్థం కాదు, ఏదో చెప్తున్నాడు డాక్టర్ కాబట్టి ఏదో అంటుంటాడు ఇదేమి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. కొంతమంది యాక్టర్ కావాలనుకుని డాక్టర్ అవుతారు, కొంతమంది డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అవుతారు. కానీ ఇప్పుడు మనం కలవబోయే వ్యక్తి మాత్రం డాక్టర్, యాక్టర్ అండ్ ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్. ఈ మూడు రంగాల్లో ఆయన దూసుకుపోతున్నారు. సో ఈ రోజు మనము బ్రంచ్ విత్ భరత్ కుమార్ అనే ఈ కాన్సెప్ట్ లో మనం ఆయన జర్నీ గురించి మనం తెలుసుకుందాం ఎక్స్క్లూజివ్లీ సాక్షి టీవీలో. నమస్తే భరత్ రెడ్డి గారు. సో చెప్పండి, ఇప్పుడు మీరు చూస్తే యాక్టర్ అండ్ ఆల్సో డాక్టర్ అండ్ ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్. సో ఈ మూడు రంగాల్లో మీరు దూసుకుపోతున్నారు. సో మీకు టైం ఎలా దొరుకుతుందండి ఈ మూడింటికి అసలు? మ్యామ్ బేసిక్గా వి గెట్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఓన్లీ వన్స్. సో ఆ ఒక్కసారి మనం లైఫ్ లీడ్ చేసేది, వీ షుడ్ బి ఏబుల్ టు లివ్ ఇట్ విత్ ఆల్ ద డిజైర్స్. మనకున్న గోల్స్ని, ఎయిమ్స్ని అన్నీ కంప్లీట్ చేయగలగాలి. ఫార్చునేట్లీ ఉన్న ఒక ఫ్యూ పీపుల్లో ఐ హ్యాడ్ గాట్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్స్ టు గాడ్. అంటే లైక్ ఫర్ సంబడీ ఫ్రమ్ 80s కిడ్స్కి 90sలో ఉన్న వాళ్ళకి యూజువల్గా ఒక ప్రొఫెషనే చూస్తాం, కెరీర్ అంతా ఒకదానిపైనే బేస్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చి వీఆర్ ఏబుల్ టు బ్రేక్ దిస్ మొనోటోమస్ జర్నీ అండ్ బ్రింగింగ్ అప్ మన ఉన్న అంబిషన్స్ని, మనకున్న అదర్ ఇచ్చేస్ని కూడా ఒకటి కంప్లీట్ చేసుకునే ఒక జర్నీ స్టార్ట్ చేయొచ్చు అని ఐ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ గాడ్ హ్యాస్ బీన్ కైండ్ మ్యామ్. సో మీరైతే చాలా సార్లు చెప్పారు ఈ మిల్లెట్ మార్వెల్ అనేది ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది, కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం మీరు ఈ ప్రయాణం ఎందుకు స్టార్ట్ చేశారు, ఏంటి మీ మోటివ్ ఏంటి? బేసిక్లీ మేడం, అంటే ప్రాబబ్లీ నేను కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఐ థింక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విచ్ మోటివేటెడ్ మీ ఇన్ బ్రింగింగ్ అప్ దిస్ మిల్లెట్ మార్వెల్ స్టార్ట్అప్. ఇన్ఫ్యాక్ట్ మా ట్యాగ్ లైన్ చూస్తే మీరు యుల్ సీ ఇట్ యాజ్ చేంజింగ్ ద వే ఇండియా ఈట్స్ అని. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్ అండి ఆ మాట అనటమే. వేర్ వీఆర్ ఎన్ అదరెంట్ ఫాలోవర్స్ ఆఫ్ రైస్ అండ్ వీట్ అండ్ వీట్ లాడ్ ఆఫ్ జంక్ ప్రాసెస్డ్. సో అవన్నీ మార్చి ఇండియా తినే విధానాన్ని మార్చడానికి ఎక్కడో సంబడీ హ్యాస్ టు బ్రింగ్ ఇన్ వన్ ఇనిషియేటివ్. సో ఆ ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను. ప్రాబబ్లీ ఒక 15 years ఆఫ్ మై జర్నీ మేడం. వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఈజ్ మన రైస్ ఈటింగ్ హ్యాబిట్స్, వీట్ ఈటింగ్ హ్యాబిట్స్, బయట తినే ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, దీస్ ఆర్ ఆల్ ఇంపాక్టింగ్ అవర్ హ్యూమన్ బాడీ. సో దీన్ని మార్చాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? ప్రాబబ్లీ మై మెడికల్ బ్యాక్గ్రౌండ్ హెల్ప్ మీ ఇన్ బ్రింగింగ్ అప్ దిస్ మిల్లెట్ మార్వెల్స్ వేర్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ బ్యాక్ మన పూర్వీకులు ఏదైతే ఆహారం తీసుకునే వాళ్ళే అదే ఆహారాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకురావాలనేది. ఇది సేమ్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మిషన్ కూడా ఇదే ఉండింది. సో ఐఎమ్ ఎంఫసైజింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. వాట్ ఏది అవసరమో అది చేస్తుంది. కరెక్టే సార్ మీరు చెప్పింది. ఏదైతే హెల్దీ ఫుడ్ అంటే మన పూర్వీకులు తిన్న తిండి, ఎందుకంటే వాళ్ళు హెల్దీగా ఉన్నారు, అప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు, ఇన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి లేవు. మళ్ళీ అదే మనకి వస్తే ఆ ఫుడ్ హ్యాబిట్స్, ఆ జీవన శైలి వస్తే మళ్ళీ మనం హెల్తీగా ఉండొచ్చు అనేది మీ లక్ష్యం. మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ జర్నీలో ఇదే నా పర్పస్ అని మీకు ఎప్పుడు అనిపించింది?
బేసిక్లీ మేడం యాక్చువల్లీ 2005 to 2008 పీరియడ్లో మాకు యావరేజ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ 40 years తర్వాత వాళ్ళు వచ్చేవారు. బై ద టైమ్ 2012-13కి వీఆర్ సీయింగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ యంగ్ బిట్వీన్ 35 to 40. కోవిడ్ టైం వచ్చే లోపల వీ రియలైజ్ దట్ ఇట్స్ యాక్చువల్లీ కమ్ డౌన్ బిలో 30. ఓకే. సో వీటికి అన్నిటికీ వన్ కోర్ థింగ్ వాట్ వీ కుడ్ సీ ఈజ్ వన్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఫుడ్ హ్యాబిట్. Second thing, lifestyle plays a very crucial role. Third thing, exercise plays a crucial role. But more than all of this, and a predominant factor which is impacting the human body, what we realized is this. Then I thought, ఈ మిషన్ని ఎట్లయినా డ్రైవ్ చేయాలి, దీనికోసం మనం ఎంత కష్టమైనా పడాలి. సో ఫర్ మీ ప్రాక్టీసింగ్ కార్డియాలజీ, యాక్టింగ్ ఎంత ఎంజాయ్ చేస్తానో, సో నా లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ అన్నీ నేను ఈ సోషల్ కాజ్ ప్రాజెక్ట్కి ఎక్కువ చూడాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దట్స్ లైక్ బీయింగ్ ఎ కార్డియాలజిస్ట్, బీయింగ్ ఎన్ యాక్టర్, యూ లివ్ లైక్ ఎ కింగ్. బట్ ఇక్కడ యాజ్ అన్ ఎంటర్ప్రీనర్ వెన్ యూ ట్రై టు టెల్ పీపుల్ ఆఫ్ మన జర్నీ ఇదండి, నేను చేసేది నెక్స్ట్ జనరేషన్ కోసం ప్రయత్నిస్తున్నాము, చేస్తున్నాము, దీనికి ఇంత ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ చేస్తున్నాము, ఈ కష్టం చూస్తున్నాము. సో నెక్స్ట్ 5 yearsలో ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో వీఆర్ ఏబుల్ టు సీ దట్ బికాస్ వీ హ్యాడ్ ద జర్నీ ఇన్ ద పాస్ట్. సో దీన్ని మార్చడం ఎలా, సో మార్చే విధానం ఇది ఒకటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, కానీ దీన్ని మార్చాలి అని ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి. అప్పుడే కదా అది ఏదైనా మార్పు అనేది సాధ్యమవుతుంది. సో నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. అయితే మిల్లెట్స్ గురించి మీరు ఈ జర్నీ స్టార్ట్ చేశారు కదా, మిల్లెట్ మార్వల్స్లో మీకు దీని మీద అవగాహన ఎలా ఉంది? అంటే ఈ మిల్లెట్స్ ఇలా అనేసి మిల్లెట్స్లో మీద మీకు అవగాహన ఆల్రెడీ ఉండిందా మీకు MBBS అప్పుడు? లేదండి, నేను ఈ జర్నీ యాక్చువల్లీ నేను నాగార్జున గారు యాక్చువల్లీ అప్పుడు ఏదో మాకు 2010-11లో కీన్వా చాలా పాపులర్గా ఉండేది. సో షూటింగ్స్లో అక్కడ ఉన్నప్పుడు దాని గురించి స్టడీ చేస్తూ ఐ అండర్స్టూడ్ కీన్వా కంటే పవర్ఫుల్ గ్రెయిన్స్ మన దగ్గర ఉన్నాయని. అట్లా మళ్ళీ కాదరవల్లి సార్ని స్టడీ చేస్తే 2015కి ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఓకే మేజర్ మిల్లెట్స్ అంటే ఇవి, మైనర్ మిల్లెట్స్ అంటే ఇవి. సో ద సైన్స్ బిహైండ్ ఇస్ దిస్, దీనివల్ల ఈ బెనిఫిట్, దీనివల్ల ఈ బెనిఫిట్. సో 2015లో మా పేషెంట్స్కి మైనర్ మిల్లెట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాను నేను 2 years తీసుకున్న తర్వాత. సో వీఆర్ ఏబుల్ టు సీ అంటే లైక్ షుగర్ కంట్రోల్ కానీ, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ, వీఆర్ ఏబుల్ టు సీ అదరెంట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద వే పీపుల్ వేర్ లివింగ్. దెన్ దీన్ని కమర్షియలైజ్ చేయాలి అని చెప్పి వీ వెంట్ అప్ టు పీపుల్ టు మేక్ దమ్ అండర్స్టాండ్, ఇది నా ఒక్కడితో అయ్యేది కాదండి, సంబడి విల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఈ చిరుధాన్యాల్లో ఇన్ఫ్యాక్ట్ మైనర్ మిల్లెట్స్ అనేది ఇట్లా తీసుకోవాలి, అప్పుడే హ్యూమన్ బాడీకి 6 daysకి 6 different గ్రెయిన్స్ అందుతాయి, కంప్లీట్ న్యూట్రిషన్ వస్తుంది అని. ఇంకా చాలామందికి తెలియదండి ప్రాబబ్లీ. నేను అందుకనే లైక్ వెన్ సాక్షి టీమ్ అప్రోచ్డ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పగలిగినా, ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చినా చెప్పాలి. కరెక్ట్. ఎందుకంటే అవేర్నెస్ పెంచడమే మీడియాగా మా ఉద్దేశం, మీ ఉద్దేశం కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో సార్ ఇప్పుడు మన ఇండియాలో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయి కదా, సో ఏం మారింది అప్పటికి ఇప్పటికి, ఏం మారింది, ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయి అసలు? వెరీ నైస్ క్వశ్చన్ మేడం. ఐ మీన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మారడానికి కారణమే మన తినే విధానం నెంబర్ 1, 2 మన లైఫ్ స్టైల్ అండి. సో నన్ను జనరల్గా కామన్గా పీపుల్ అడిగినప్పుడు ఐ అట్రిబ్యూట్ 80% టు ద ఫుడ్, 10% టు లైఫ్ స్టైల్, 10% టు జీన్స్. సో ఆ 80% ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు చేంజ్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, పాలిష్డ్ వైట్ రైస్, పాలిష్డ్ వీట్, దీనివల్ల మనం సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నాం. సో వాటి నుంచి మెల్లిగా మన చిరుధాన్యాలకి, అంటే అవి కూడా మళ్ళీ పాలిష్ అయి ఉండకూడదండి, హోల్ గ్రెయిన్గా తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కోర్. అంటే పాలిష్డ్ రైస్, పాలిష్డ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి తినడం వల్ల ఎలాంటి లాంగ్ టర్మ్ అంటే మనకి ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటారు? అంటే లైక్ మ్యామ్ ఐ థింక్ అందరూ రీల్స్లో కామన్గా ఇవన్నీ ఎక్కువ చూస్తూనే ఉంటారు. సో ఐ జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్. వన్స్ మనకి రైస్ పాలిష్ అయిపోయింది అనుకోండి, సో వాట్ వీ కన్జ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ కార్బ్ అండి, సింపుల్ స్టార్చ్ తీసుకుంటాం. సేమ్ విత్ వీట్. దీనివల్ల ఏమవుద్ది, ఆ గ్రెయిన్లో మనకి ఫైబర్ దొరకదు, ప్రోటీన్ దొరకదు, మైక్రో న్యూట్రియంట్స్ దొరికినప్పుడు అది మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ డైరెక్ట్లీ బేసిక్లీ బ్రేక్ డౌన్స్ అండ్ యాక్చువల్లీ యూ ఇమీడియట్లీ సీ ఏ షుగర్ స్పైక్ అండి. అది అవ్వకూడదు, బ్లడ్లో ఆ షుగర్ స్పైక్ రాకూడదు. సో దానివల్ల డయాబెటీస్ వస్తుందంటారా? ఇట్ ఈస్ ప్రోన్ అండి, ఇట్ ఈస్ ప్రోన్. సో ఇట్లాంటి షుగర్ స్పైక్స్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ యువర్ గ్లైకోసిలేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో దట్ ఇన్ టర్మ్ స్లోలీ బ్రింగ్స్ ఇన్ టు డయాబెటీస్, మిగతా ఒబిసిటీ, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు చూసుకుంటే జెన్జీ ఉన్నారు కదా, సో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి ఆకలి అయిందంటే చాలు ఫాస్ట్ ఫుడ్,
ఏదో ఒకటి ఫ్రైడ్ ఐటమ్స్ లేకుంటే బిర్యానీ మసాలా ఐటమ్స్ వైపే చూస్తున్నారు. సో మీరేమంటారు, వాళ్ళకి ఈ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఆపాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళకి తెలియదు. సో డాక్టర్స్గా మీకు తెలుసు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ అందరికీ తెలియదు కదా. సో మీరేం సందేశం ఇస్తారు? సో మ్యామ్, very interesting question. And actually, if you look at the Gen Z and the next millennial group, they are much more focused than us about their own body అండి. సో దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ దే ఆర్ ఈటింగ్. వాళ్ళకి ఆ పట్టింపు ఇవన్నీ ఇప్పుడు చాలా ఎక్కువగా స్టార్ట్ అయింది. బికాజ్ ఇప్పుడు జనరేషన్ని ఐ ఇంటరాక్ట్ ఎ లాట్ విత్ దీస్ జనరేషన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళకి మీరు ఈ ఫుడ్ అవైలబుల్ ఉంది, ఇది తినటం వల్ల మీ బాడీకి న్యూట్రిషియస్ ఫుడ్ వస్తుంది అంటే దే వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ఈటింగ్ దట్. లేదు అన్నప్పుడు దెన్ దే ఆల్సో డోంట్ హ్యావ్ ఎ చాయిస్. వీ నీడ్ టు గివ్ దెమ్ అవైలబిలిటీ అండ్ చాయిస్. ఇప్పుడు మనం ఏదైతే కేఫ్ కూర్చొని మాట్లాడుతున్నామో, సో బిహైండ్ మీ ఇస్ ద అపోలో మెడికల్ కాలేజ్. ఇక్కడ వచ్చేది అందరూ స్టూడెంట్సే అండి. వీ సీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ స్టూడెంట్స్ కమ్ హియర్ టు ఈట్, and I have not seen single student complaining about the food here or the quality or the taste. They in fact prefer eating these snacks than the regular maida snacks. Changing the way India eats అనేసి మీరు చెప్పారు కదా, దాని మీనింగ్ ఏంటి సార్? Very nice question, madam. Actually, it's a very bold statement, but నేను ఇనిషియల్గా ఈ ట్యాగ్ లైన్ ఇది ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ లాఫ్డ్ అట్ మీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను పెద్ద కార్పొరేట్స్కి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ పీపుల్ డిడ్ నాట్ రియలైజ్ వాట్ am I టాకింగ్. సో వాళ్ళకి అర్థం కూడా కాలేదు. చేంజింగ్ ద వే ఇండియా ఈట్స్ అంటే మీనింగ్ మెల్లగా మనం తీసుకునే ఈరోజు తీసుకుంటున్న పాలిష్డ్ వైట్ రైస్, పాలిష్డ్ వీట్ నుంచి అట్లీస్ట్ 1 meal a day with millet అని క్యాంపెయిన్ ఉంది మాది. ఒక్క పూట ఆహారం చిరుధాన్యాలతో చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ మనం పూర్వీకులు ఏ ఆహారం అయితే తీసుకునేవారో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామనే ఉద్దేశం అండి. సో దీనికే ఆ ట్యాగ్ లైన్ చేంజింగ్ ద వే ఇండియా ఈట్స్. సో ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఏదైతే ప్రస్తుతం మనం కన్జ్యూమ్ చేస్తున్నామో దాని నుంచి మారదాము అనేదే ఈ ట్యాగ్ లైన్ అండి. సో దీన్ని వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ఎ గ్లోబల్ లెవెల్. నౌ నెక్స్ట్ విల్ బి చేంజింగ్ ద వే వరల్డ్ ఈట్స్. ఓ గ్రేట్. యాక్చువల్లీ మన ఇండియాలో రకరకాల మార్పులు అనేది కావాలి మనకి. సో రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఇలా అంటే లైఫ్ స్టైల్, మన హెల్త్ మీద కూడా మీరు ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చారు. సో ఇది కూడా నిజంగా నా తరఫు నుంచి మీరు కూడా ఒక ఉద్యమమే తీసుకొచ్చారనేసి నేను అంటానండి. నిజంగా చాలా గ్రేట్. అయితే సార్, ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ గురించి వింటూనే ఉన్నాం కదా, మీరు చెప్తున్నారు, ఒకసారి టేస్ట్ చూద్దాము, మా కోసం తెప్పించండి ప్లీజ్. షూర్, డెఫినెట్లీ మ్యామ్. అలో మీ మినిట్. ఇది నేను మీకు మిల్లెట్ ఫుడ్ అని చెప్తే తప్ప మీకు అది మిల్లెట్ అని అర్థం కాదండి. మీరు యాక్చువల్లీ మా ఫుడ్ని చూస్తే ఇట్స్ కంప్లీట్లీ మీరు తినే రెగ్యులర్ ఫుడ్ లాగే ఉంటుంది. దర్ వుడ్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద ఫుడ్స్. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది సార్. ఇప్పుడు మీరు ఫుడ్ తెప్పించారు, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా అంటే కలర్ఫుల్గా కూడా ఉంది. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్, ఈ ఇడ్లీ బ్రౌన్ కలర్లో ఎందుకుంది? ఫెంటాస్టిక్ మేడం, వెరీ నైస్ క్వశ్చన్. సో మన ఇండియన్స్కి అందరికీ ప్రపంచం మొత్తం అందరికీ ఇడ్లీ తెల్లగా చూసి అలవాటు అయిపోయింది. సో ఇక్కడ ఇది ఏంటంటే మేడం, ఇది హోల్ గ్రెయిన్తో చేస్తారు. హోల్ గ్రెయిన్ పాలిష్ అయిండదు. అండ్ మీరు ఈ రోజు వచ్చి ఏ చిరుధాన్యం అయితే మా మిల్లెట్ మావల్స్లో తింటారో, రేపు వస్తే ఇదే చిరుధాన్యం ఉండదు మేడం, చిరుధాన్యం మారిపోయి ఉంటుంది. రేపు ఇడ్లీ కలర్ మారిపోతుంది. సో దీన్ని మేము పాలిష్ చేయం మేడం, మిల్లెట్ని హోల్ గ్రెయిన్ని అట్లే తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ మల్లెపూ లాగా వైట్గా తినే ఇడ్లీతో తిని మళ్ళీ మనం తెల్లగా షుగర్ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇది మిల్లెట్ పూరి మేడం, ఇది మిల్లెట్ పూరి విత్ ఆలు కర్రీ, పల్లి చట్నీ. సో బ్యూటీ అంతా అంటే గ్రేవీస్ లో కర్రీస్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు మేడం. గ్రేవీస్ లో కర్రీస్ లో ఏంటంటే వైట్స్ వాడడం, మేము వాడేది రాక్ సాల్ట్ వాడతాము. అండ్ ఇప్పుడు లైక్ ఇది బ్రౌనీ, మిల్లెట్ బ్రౌనీ, ఇది మిల్లెట్ ఫ్రూట్ కేక్, ఇది మిల్లెట్ ఫ్రూట్ కేక్ అండ్ మిల్లెట్ బ్రౌనీ. దీంట్లో వీ డోంట్ యూజ్ షుగర్, జాగ్రీతో బేస్ చేస్తాం మేడం. మా దగ్గర బ్రౌనీ అంటున్నారు కానీ షుగర్ లేకుండా, అంటే జాగ్రీ పౌడర్ వాడతాం. అండ్ ఇక్కడ మాది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెల్లర్స్ మేడం మా బ్రౌనీ. అండ్ ఇది మొత్తం వరల్డ్ కి కొత్త మేడం, వరల్డ్ కి ఇంకా తెలియదు. సో పీపుల్ లైక్ యూ, పీపుల్ లైక్ ఫ్రమ్ సాక్షి టీవీ, ఇది మనం ఎంత ప్రొపగేట్ చేస్తే మనం అంత గొప్ప నేషన్, సూపర్ ఫుడ్ నేషన్ అవుతాం. అండ్ సెకండ్ థింగ్, మీరు ఐ థింక్ ఏదన్నా ఇప్పుడు లైక్ దిస్ ఇస్ పొంగల్, కిచడి, ఇవన్నీ కూడా మీరు ఏ టేస్ట్ చేస్తారో యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై అండి. షూర్, తప్పకుండా నాతో పాటు మీరు కూడా తినండి. షూర్ అండి. సో ఫస్ట్ వచ్చేసి పూరీతో నేను టేస్ట్ చేయబోతున్నాను.
సార్ ఇందులో ఇది కూడా మిల్లెట్స్, ఇట్స్ మిల్లెట్ బేస్డ్ పూరి. దీంట్లో మైదా అస్సలు ఉండదండి. మైదా అస్సలు హోల్ వీట్ చెక్కి ఆటా ఉంటుంది, మిల్లెట్ ఫ్లవర్ ఉంటుంది, అండ్ మా యూఎస్పి పౌడర్స్ ఉంటాయండి. సో మీరు మామూలుగా మిల్లెట్ చాలా మంది పూరి ఇట్లా రాదు అంటారు. చూసారు కదా పూరి ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ మైదా అయితేనే పొంగుతుంది కదా పూరి ఇలాగా, కానీ మైదా కాకుండా కూడా ఎంత బాగా పొంగింది చూడండి పూరి. అసలు చాలా బాగుంది. కలర్ స్లైట్ చేంజ్ అయింది, కానీ హెల్తీ మాత్రం పర్ఫెక్ట్ గా హెల్దీ అన్నమాట. నేను టేస్ట్ మేడం ఇది హెల్దీ ఫుడ్ కాదు, ఇది సూపర్ ఫుడ్. ఇంకొకసారి ప్రతి ఒక్కరు కరెక్ట్ హెల్దీ చేసుకోవాలి. ఫుడ్ కాదు, సూపర్ ఫుడ్ అన్నమాట. నిజంగా టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మనము ఇది సాటర్డే అండి. సాటర్డే మీకు ఇక్కడ అన్ని మొత్తం కోడో మిల్లెట్ తోనే ఉంటుంది. కోడో మిల్లెట్. కోడో. సో సార్ నేను ఇప్పుడు దోశ ట్రై చేయబోతున్నాను. సో చూడడానికి చాలా బాగుంది. ఇది దేంతో తయారు చేశారు? సో ఇక్కడ మాకు ప్రతిరోజు చిరుధాన్యం మారుద్దండి. Okay. సో ఈరోజు శనివారం. సో శనివారం మనకి ఫుడ్ అంతా మొత్తం ఆల్మోస్ట్ అన్ని కోడో మిల్లెట్ తోనే చేస్తాం. ఓకే, కోడో మిల్లెట్ తో చేసిన దోశ అండి. చాలా క్రిస్పీగా ఉంది. అసలు మిల్లెట్ తో దోశ నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. సార్ ఏదైతే హెల్దీ ఫుడ్ ఉందో టేస్ట్ ఉండదని అంటారు కదా, అది మాత్రం నిజంగా మిత్ అనే చెప్పొచ్చు. ఇది తిన్న తర్వాత చాలా బాగుంది. ఎందుకంటే మేము హెల్దీ ఫుడ్ కాదు, సూపర్ మేము ఫుడ్. సూపర్ ఫుడ్ కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. అవును, ఇది సూపర్ ఫుడ్, అందుకే చాలా సూపర్ గా ఉంది. సార్ ఈవెన్ చట్నీ కూడా చాలా బాగుందండి. బేసిక్ గా వి హ్యాడ్ ఈ మెనూ డిజైన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాం మేడం. ఇన్ ద సెన్స్ మాకు ఈ చట్నీ కంపల్సరీ పల్లి చట్నీనే ఉండాలి, అదే మిల్లెట్స్ తో బ్లెండ్ అవుతుంది బాగా. ఓకే ఓకే. సో టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సెకండ్ థింగ్ మీరు ఇక్కడ చూసుంటే ఇవన్నీ మొత్తం దీస్ ఆర్ ఆల్ బయోడిగ్రేడబుల్ కట్లరీ. సో ఇవన్నీ అరికా అంటారు, ఎకో ఫ్రెండ్లీ అరికా అంటారు. సో ఓన్లీ అరికాతోనే సర్వ్ చేస్తాం. సో వి రిఫైన్ ఫ్రమ్ యూజింగ్ ప్లాస్టిక్. సరే సార్, మీరు ఇదంతా ఉంది కదా, దీనికి ప్రత్యేకంగా మీరు ఏమన్నా కోర్స్ చేశారండి? ఏమన్నా షెఫ్స్ తో మీరు మాట్లాడారా? ఎలా మీరు ఈ మెనూ ఇవంతా ఎలా తయారు చేశారు? బేసిక్ మెనూ అయితే యాక్చువల్లీ హెల్ప్ చేసింది మా మదరు, మా సిస్టర్ మేడం, ఓకే, ప్రీ కోవిడ్ లో. దెన్ వెన్ వి గాట్ ఎ నాలెడ్జ్ ఐడియా ఆఫ్ దిస్, దెన్ దెర్ వాజ్ వన్ చెఫ్ బాబురావు అని ఇక్కడ ఆంధ్ర అతను ఉండేవాడు. ఓకే. సో కోవిడ్ టైంలో అతను హీ కేమ్ టు అస్. సో విత్ హిమ్ వి ఎక్స్పెరిమెంటెడ్ మోర్ దెన్ 150 డిషెస్. 150 డిషెస్ ఎక్స్పెరిమెంట్ చేశారు, కొన్ని ఫైనల్ చేసేసారు. Yes. సో దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడి తినేది ఏంటి సార్? కస్టమర్స్ వస్తారు. మా దగ్గర యాక్చువల్లీ స్నాక్స్ మంచి ఫాస్ట్ మూవింగ్ మేడం. ఓకే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్ని ఫాస్ట్ మూవింగ్, ఎస్పెషల్లీ ఇడ్లీ, పొంగల్ అండ్ దోసాస్ ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్. ఓకే. చైనీస్లో నూడిల్స్, పాస్తా బాగా ఫాస్ట్ మూవింగ్ అండి. ఇంకా వి డూ సెల్ చికెన్ దమ్ బిర్యానీ అమ్ముతాము. సో అది ఎయిర్పోర్ట్ స్టోర్స్లో అమ్ముతాం. సో అక్కడ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఫర్ దాట్ అండి. ఓకే ఓకే. సో ఇది బేసిక్లీ మా దగ్గర నో అనే ఫుడ్ అయితే తక్కువే అండి. అవును, నిజంగా పీపుల్ వచ్చి తినిన తర్వాత ఇప్పుడు మీకు ఇట్ ఈస్ ఎ ఫస్ట్ టైం. సో ఫర్ యువర్ దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ డిఫరెంట్. చాలా. నేను చెప్తే కానీ మీకు ఈ దోశ కానీ రెగ్యులర్ దోశ లాగా ఇచ్చుంటే మీరు తినేసి ఉంటారు. అవును, మీరు చెప్పారు కాబట్టి జనాలకి ఆ మైండ్ లో వి నీడ్ టు రిమూవ్ దట్ మిత్ హ్యాస్ టు గో ఫ్రమ్ ద బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ సార్, అది మారాలి. అందుకని ఎంత టైం అడిగినా ఎవరు అడిగినా ఐ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లెయిన్, టాక్ అబౌట్. ఎవరో ఒక్కళ్ళైనా మారినా, ఎవరి ఒక్కళ్ళ లైఫ్ అన్నా చేంజ్ అయినా అది చాలు. ఎస్. సో అండ్ ఆల్సో సార్, ఇప్పుడు మీరు మూవీస్ లో కూడా చేస్తున్నారు కదా, మీకు ఇది డాక్టర్ అయ్యాక వాళ్ళకి తినడానికే టైం ఉండదు, మళ్ళీ మీరు యాక్టింగ్, మళ్ళీ మూవీస్ అంటే అసలు అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పండి, ఎందుకు అటు సైడ్ ఎందుకు వెళ్ళారు? మ్యామ్ నాకు అది ఇట్ వాజ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ మేడం. ఓకే. I wanted to act and I was a stage artist in school. నేను చో రామస్వామి గారి స్కూల్లో చదువుకున్నాను. ఐ వాజ్ ఎ స్టేజ్ ఆర్టిస్ట్ దేర్. దట్స్ హౌ మై జర్నీ బిగన్. సో నాకు అక్కడ ఆ యాక్టింగ్ ఇస్తూ అట్లా ఇట్ వాస్ కంటిన్యూయింగ్ విత్ మీ. దెన్ కార్డియాలజీ అయిపోయిన తర్వాత ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ. ఓకే. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఎలా ఆపర్చునిటీ వచ్చింది సార్? ఎక్కువ డిఫికల్ట్ అయితే లేకుండా మేడం. ఇన్ఫ్యాక్ట్ తేజ గారిది అప్పుడు ఒక విచిత్రం అని మూవీ ఏదో జరుగుతుండే. జస్ట్ టేకెన్ టు సార్ చూసి ఒక చిన్న రోల్ ఇచ్చారు. దట్స్ హౌ ఇట్ బిగాన్. అండ్ దాని తర్వాత జగపతి బాబు గారితో జేడీ సార్ డైరెక్షన్లో సిద్ధం అనే మూవీ చేశాను. దట్ వాజ్ ఎ బ్రేక్ ఫర్ మీ. ఆ తర్వాత అక్కడి నుంచి కమల్ సార్ మూవీ ఉన్నైపోల్ ఒరువన్ తెలుగులో ఈనాడు అని సెలెక్ట్ అయ్యాను. దెన్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. సార్ ఇప్పుడు పొంగల్ ట్రై చేస్తాను నేను. సో ఈ పొంగల్ దేంతో తయారు చేశారండి? ఇది పొంగల్ ఉప్మా మాత్రం సామల్తో చేస్తాం మేడం. సామల్తో చేస్తారా? లిటిల్ మిల్లెట్ తో ఉంటుంది. ఓకే. ఏ డే వచ్చినా ఆ రెండు ఐటమ్స్ మాత్రం ఆ మిల్లెట్ తోనే వాడతాము. ఓకే. సో నేను ఇప్పుడు పొంగల్ ట్రై చేస్తాను. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీంట్లో నేను
సాంబార్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్సలెంట్, చాలా బాగుంది. మీరు చెప్పే వరకు ఇవి సాములు అనేసి తెలియట్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మసాలాస్ కానీ అలాంటివి ఏం లేదు. ఈ నాలెడ్జ్ ఇదే మనం చాలా ట్రాన్స్ఫర్ చేయాలి మేడం. సో ఇది చేయగలిగే వాళ్ళు మీరే. సో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాల్సింది మీ దగ్గర నుంచే. ఇది కామన్ పీపుల్కి అర్థం కావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ కొంతమంది ఇవన్నీ మిల్లెట్స్ ప్రాక్టీస్ చేస్తారు, తింటున్నారు. ఏంటంటే వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి. తెలియని వాళ్ళకు చెప్పి దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇవి తినకుంటే ఏమవుతుంది అనేసి వాళ్ళకి చెప్తే బెస్ట్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే మేడం, చాలా మందికి అంటే లైక్ మిల్లెట్ కన్జంప్షన్ ఒక రైస్ని వీటిని ఎట్లా చూస్తున్నారో మిల్లెట్స్ని కూడా అలాగే చూస్తున్నారు. సార్ పొంగల్ గురించి చూస్తే మైల్డ్గా దీంట్లో అన్ని జీరా ఉంది అండ్ ఇది సార్ మిరియాలు కనిపిస్తున్నాయి బాగా ఇందులో. అంటే ఈ డిష్ ఎలాగైతే తయారు చేస్తారో మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆ రెసిపీనే, కానీ దాంట్లో మిల్లెట్స్ని మీరు ఎక్స్చేంజ్ చేసేసారు. ఇక్కడ మీరు వచ్చారు అంటేనే మీకు మామూలు ఫుడ్ ఏది ఉంటుందో అన్నీ అదే ఉంటుందండి. ఓకే, ఏదైతే మన బాడీ పైన నెగటివ్ ఇంపాక్ట్ ఉంటాయో అదేది మన కిచెన్లోనే వాడరు అండి. లైక్ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మైదా అనేది మీకు ఎగ్జిస్టే కాదు మా స్టోర్స్లో, అండ్ వైట్స్ ఎక్కడా దొరకవు మీకు. సో ఇప్పుడు మీరు తిన్న పొంగల్ ఇది సామల్తో లిటిల్ మిల్లెట్తో చేసిందండి. దిస్ అగైన్ ఈజ్ ఏ సంథింగ్ వెరీ యూనిక్. జనరల్గా అందరూ మాట్లాడతారు మేము ఓ కిచడీ చేస్తాము ఇది చేస్తాము అని. ఈ టేస్ట్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ టేస్టీ లేకపోతే కన్జ్యూమర్ మళ్ళీ రాడండి. అది మీరు ఏదైనా పెట్టండి. ఇప్పుడు మనం యాక్చువల్లీ మీరు చూస్తే కొరియన్ నూడిల్స్ చాలా పాపులర్ అయ్యాయి ఇండియాలో. మనం అబ్సల్యూట్ రీఫైన్డ్ మైదా తింటున్నాం అండి. వీఆర్ ఎంజాయింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ద టేస్ట్. సో ఆ టేస్ట్, నేను మంచి ఫుడ్ సూపర్ ఫుడ్ అని టేస్ట్ ఇవ్వకపోతే నోబడి విల్ కమ్. సో ఐఎమ్ డామ్ షూర్ సార్, ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేస్ట్కే ఎక్కువ చూస్తారు, వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ హెల్దీ. కానీ ఈ ఫుడ్ తింటే ఖచ్చితంగా వాళ్ళు హెల్దీ ఫుడ్ అని సూపర్ ఫుడ్ అని వాళ్ళకి తెలియదు, కానీ టేస్టీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తింటారు. వాళ్ళు ఇంకా నూడిల్స్ వైపు వెళ్ళరు అనేసి నా నమ్మకం. మేడం మీరు ఒక్కసారి మా దగ్గర మా నూడిల్స్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ కిచెన్ మొత్తం మారిపోతుంది మేడం. మా పాస్తా నూడిల్స్ వన్స్ యూ స్టార్ట్ ఈటింగ్ వీఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ నూడిల్. ఓన్లీ థింగ్ మాది మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఎట్లా ఇడ్లీలో చెప్పాను, ఇప్పుడు కోడో మిల్లెట్తో నూడిల్ తిన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, ఫాక్స్టైల్తో తిన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, బార్నియార్డ్తో తిన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది. బికాజ్ ఇట్స్ హోల్ గ్రెయిన్, పాలిష్ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఇడ్లీ ట్రై చేయబోతున్నాను. సో ఇడ్లీ కూడా చూసుకుంటే మనకి బ్రౌనిష్ కలర్లో ఉంది. సో నార్మల్ ఇడ్లీస్ వైట్ ఇడ్లీస్ తిని అలసిపోయారు కదా. సో ఇలా మిల్లెట్స్తో ఇడ్లీస్ తింటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్లో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు అనమాట. సో దీని టేస్ట్ చూద్దాము. ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ, పల్లీల చట్నీ. చాలా సాఫ్ట్గా ఉంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. టేస్ట్ అయితే నాకు మామూలు వైట్ ఇడ్లీ కంటే ఇదే బాగుందండి. ఎక్సలెంట్, చాలా బాగుంది. సరే ఇంత సాఫ్ట్నెస్, ఇంత పర్ఫెక్ట్గా టేస్ట్, సాల్ట్ కానీ అవన్నీ ఎలా అవుతుంది అంటారు మీరు? ఏంటి సీక్రెట్? సో బేసిక్గా ఏంటంటే మీకు రెగ్యులర్గా ఈ వైట్ ఇడ్లీ అంటే లైక్ రైస్ ఇడ్లీ తినే అలవాటు అయిపోయి మనం చూసి మిల్లెట్ ఇడ్లీ, సో తిన్న వాళ్ళకి ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ లాగా కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ 15 years ఆఫ్ R&D బిహైండ్ దిస్. సో దీంట్లో మళ్ళీ పాలిష్ కాకుండా, ఆ ఫైటిక్ యాసిడ్ ఇంపాక్ట్ లేకుండా దీన్ని 10 గంటలు నానబెట్టి వాటర్ తీసేసి మళ్ళీ దీన్ని పిండి చేసి దీన్ని మళ్ళీ ఫర్మెంట్ చేసి, సో ఎట్లా ఈ హై ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ అట్లే ప్రిజర్వ్ చేసి మనం ఇడ్లీ బేక్ చేస్తామండి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఈ ఉరద్దాల్ రేషియోస్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. దట్స్ వెరీ క్రూషియల్. అందువల్ల ఈ ఫ్లఫీనెస్ సాఫ్ట్నెస్ తీసుకురాగలిగాం. బట్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఆ టేస్ట్తో పాటు చాలా ఇంపార్టెంట్, యు ఆర్ యాక్చువల్లీ ఈటింగ్ వాట్ యువర్ హ్యూమన్ బాడీ, మనకి బాడీకి ఏం అవసరమో అది తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ మన బాడీకి ఏది అత్యవసరమో అదే మనం ఎసెన్షియల్ న్యూట్రిషన్ మనం తీసుకుంటున్నాం ఇన్ ఇట్ వెరీ టేస్టీ వే. ఇది ఇంకా నాకు తెలిసి లెస్ దెన్ 0.1% కూడా దీని గురించి తెలియదండి. సో ఇట్స్ ఎ జర్నీ అండి, ఇట్స్ ఎ బిగ్ జర్నీ. మనం కలిపి ప్రయాణించాలి. ఇది మనం అందరికీ అర్థం చెప్తూ వెళ్ళాలి. సరే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మిల్లెట్స్ తింటే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటుంటారు. దాని గురించి మీరు ఏమంటారు?
సో అంటే లైక్ ఐ థింక్ చాలా మందికి నచ్చదేమో నేను ఈ మాట అంటే. సో మనం డైలీ తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ అవర్ హ్యూమన్ బాడీ అండి. సో వీఆర్ ఈటింగ్ లైక్ పాలిష్డ్ వాట్ ఎవర్ ద సీరియల్స్, రైస్ కానీ వీట్ కానీ, దాంతో లేని ఇంపాక్ట్ హౌ కెన్ వెన్ యూ ఈట్, మీరు అమృతం లాంటి ఫుడ్ తినేటప్పుడు మీకు అది అయ్యే ఛాన్సే లేదండి. దీనిలో అది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ మిత్స్ అండి. ఇంకొకటి చిరుధాన్యాలు తింటే మనకి బ్లోటింగ్ వస్తుంది, ఫుడ్ అరగదు ఇవన్నీ అని. అవునండి, మీరు దీన్ని రైస్ వీటిలాగా అర్థం చేసుకొని అలాగే నానబెట్టి తింటే రెండోసారి తినలేరు. మూడోది ఇంపార్టెంట్ మిత్, ఇప్పుడు రైస్ మీరు 250 grams కలిగితే మన మిల్లెట్ మావల్స్, మైనర్ మిల్లెట్ గ్రెయిన్స్ మీరు 100 grams కంటే ఎక్కువ తినలేరు. 100 తింటానే మీకు ఫుల్ అయిపోయి ఉంటుంది. మన బాడీకి ఎంత అవసరమో అంత న్యూట్రిషన్ వచ్చేసి ఉంటుంది. సో ఇవన్నీ తప్పండి. ఇంత మంచి ఆహారం, సూపర్ ఫుడ్ తినే వల్ల బాడీకి ఇది డీటాక్స్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఇట్ కీప్స్ యువర్ ఆర్గన్స్ మోర్ రెడీ టు వర్క్ కండిషన్. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ సేవ్స్ ఆల్ యువర్ ఆర్గన్స్. ఓకే, అంటే ఈ మిల్లెట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అని అంటారు కదా. సో మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ తప్పకుండా అవసరం, ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అంటే లైఫ్లో డిసీజెస్ ఉంటాయి, దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన లోపల ఇమ్యూనిటీ అనేది ఉండాలి, రైట్? సో చెప్పండి. నైస్ అండి. సో ఇది ప్రాబబ్లీ ఐ థింక్ ఇప్పుడు మ్యామ్ అడిగిన క్వశ్చన్కి మనము ఒక్కసారి ఎక్కడన్నా రీల్స్ స్క్రోల్ చేస్తే యూ విల్ సీ hundreds of people talking about all this. So the basic thing is antioxidants are abundant in minor millets. So like మీకు తెలిసినట్టు like polyphenols, multiple other antioxidants ఒక్కొక్క మైనర్ మిల్లెట్లో ఒక్కొక్క యాంటీఆక్సిడెంట్ ప్రొపనెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మన హ్యూమన్ బాడీకి బెనిఫిట్ ఇచ్చేవే. సో వీ విల్ స్టిక్ టు బేసిక్స్ అండి. వీ విల్ స్టిక్ టు వాట్ హ్యూమన్ బాడీకి ఎక్కువ ఏం కావాలి. ప్రోటీన్ ఉండాలి, ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉండాలి, ఫైబర్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ ఉండాలి. ఈ ఫైబర్తో మనం ఇచ్చే స్టార్చ్, కాంప్లెక్స్ స్టార్చ్, ఇట్ షుడ్ బి స్లోలీ డైజెస్టబుల్ స్టార్చ్ అండ్ రెసిస్టెంట్ స్టార్చ్. సో ఈ బేసిక్ స్టిక్ అవుదాం, బేసిక్ పైనే ఉందాం. వీఆర్ నాట్ టెలింగ్ మనం ఏదో వీఆర్ గోయింగ్ టు విన్ ఎ వార్ ఆర్ సంథింగ్ బై ఈటింగ్ దిస్ ఫుడ్. బట్ ఈ సూపర్ ఫుడ్ వల్ల ఇట్ విల్ కీప్ యువర్ బాడీ ఇన్ ద షేప్ ఇట్ హ్యాస్ టు. ఎగ్జాక్ట్లీ. ఒక సర్వే ప్రకారం చూసుకుంటే 2030 నాటికి ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు. అంటే మన ఆరోగ్యం అంత బాగా పాడైపోతుంది అనేసి చెప్తున్నాయి సర్వేస్. సో మనం తప్పకుండా స్టెప్స్ అనేది తీసుకోవాలి, ఆరోగ్యకరమైన సూత్రాలు అనేవి పాటించాలి. సరే, మీరు ఈ జర్నీలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా, సో కొంతమంది ఇలా నెగిటివ్గా కూడా అంటారు అనేసి. సో లైక్ మేడం, మనము వీఆర్ డ్రైవింగ్ విత్, మనం ఒక మిషన్తో దీన్ని డ్రైవ్ చేస్తున్నాం. బట్ మనం పక్కన ఉండే వాళ్ళు అది ఆలోచించకపోవచ్చు. సో వెన్ ఐ వాజ్ పిచ్చింగ్ ఇట్ టు బిగ్ కార్పొరేట్, నాకు సంబడి ఫ్రమ్ ఏ టాప్ మేనేజ్మెంట్ ఆజ్ మీ, మీరేంటండి కొర్రలతో చేయొచ్చు కదా, కొర్రలు మీకు 40 రూపాయల్లో వస్తుంది, మీరేమో అంటు కొర్రలు అంటున్నారు, అడ్డు కొర్రలు 180 రూపాయలు అవుతుంది, అది తెచ్చి పెడితే మాకు బిజినెస్ ఎట్లా ప్రాఫిటబిలిటీకి వస్తుందండి, మీరు ఇట్లా చేపిస్తూ ఉంటే మేము ఎప్పుడు బిజినెస్ చూడాలి, ఎప్పుడు చేయాలి అంటే, మేడం యాక్చువల్లీ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ దిస్. మీరు ఒకే చిరుధాన్యాన్ని రోజు తీసుకోకూడదు, మార్చి తీసుకోవాలి. దిస్ ఈజ్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ అండి. మీరేంటండి ప్లాస్టిక్ పేపర్లు, మామూలు పేపర్ ప్లేట్స్ పెడితే అయిపోతుంది కదా, మీరేంటి మళ్ళీ బయోడిగ్రేడబుల్ అని ఇది అని. సో మన మిషన్ని వాళ్ళు అది ఫీల్ అవ్వాలి మేడం. మనం జర్నీ చేసే వాళ్ళు షుడ్ అండర్స్టాండ్, వాళ్ళు ఫీల్ అవ్వాలి, మనం ఏం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అయ్యుండొచ్చు, అంతే. ఈ రోజు వచ్చేవాళ్ళు రేపు తింటారనేది మనకు తెలియదు కదా. బట్ మనం వీఆర్ లుకింగ్ అట్ ఎ లార్జర్ మిషన్, వీఆర్ లుకింగ్ అట్ 5 years ఫ్రమ్ నౌ. సో అప్పటికి దీని అవేర్నెస్ అందరికీ పెరిగిపోయి ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది, ఓ ఈరోజు ఇది తినాలి చిరుధాన్యం, ఈరోజు ఈ చిరుధాన్యం తినాలి. అందుకనే ముందు ఆలోచించే మనం ఈ మైనర్ మిల్లెట్స్కి కలర్ కోడింగ్ కూడా తెచ్చాం. సరే, ఈ మధ్య మీరు ఏమైనా సినిమాలు చూసారా? లాస్ట్ దురంధర్ మేడం. యాక్చువల్లీ నేను ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఎ ఫిల్మ్, భరత్ వర్ష అని మొన్న టైటిల్ పెట్టారు కదా. అంటే లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 yearగా ఐ వాజ్ వర్కింగ్ విత్ దట్ ఫిల్మ్. టైం దొరికేది కాదు నాకు, డైలీ నైట్ షూట్ ఉండేది. ఆ సినిమా అయ్యి ఇప్పుడు జస్ట్ 1 month అయింది, అయిపోయి నెక్స్ట్ ఏదో ఒకటి పార్ట్ మూవీ క్లోజింగ్ ఉంటే చేస్తాను. ఇంకో 1 monthలో ఫ్రీ అవుతానండి. సో బ్యాక్ టు బ్యాక్ అన్ని మూవీస్ చూస్తారు. సో దురంధర్ మీకు బాగా నచ్చిందా? నైస్ మేడం, వెరీ ఇన్ఫర్మేటివ్ ఫిల్మ్. ఎస్పెషలీ ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్లో చూస్తే నాకు ఐ ఎంజాయ్డ్ ద మూవీ థరోలీ. సార్, మీరు బాగా హైట్ ఉన్నారు, మంచి పర్సనాలిటీ, గుడ్ లుకింగ్ కూడా ఉన్నారు కదా, మీరు సినిమాల్లో హీరోగా ఎందుకు చేయలేదు? మేడం, సినిమాలో హీరోగా చేయాలంటే మీరు ఇండస్ట్రీ చరిత్ర మీకు కూడా తెలుసు. సో బేసిక్లీ యూ షుడ్ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ మేడం. సీ దే హ్యావ్ దోస్ బ్లెస్సింగ్, దే ఆర్ బ్లెస్డ్ దట్ దే హ్యాడ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. సో వాళ్ళకి ఆపర్చునిటీ ఉండింది, ఈజీగా ఉండింది. ఫర్ అన్ అవుట్ సైడర్ మీరు చూస్తే 100లో 1-2K ఆపర్చునిటీ వచ్చింది.
I did try to become an actor. I did get an opportunity. Tamil lo 1 or 2 films వస్తే ఏదో థ్రిల్లర్స్ అది చేశాను మేడం. బట్ ఫర్ మీ దిస్ వాజ్ ఎ బిగ్ ప్యాషన్ మేడం. నాకు ఐ ఎంజాయ్ యాక్టింగ్ ఎ లాట్. సో నేను ఇట్లా అవ్వాలి, దాన్ని ఒక కెరియర్గా బిల్డ్ చేయాలి అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. సెకండ్ థింగ్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎ గుడ్ యాక్టర్, గుడ్ ఆర్టిస్ట్, విచ్ విల్ యాక్చువల్లీ గివ్ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్ రెప్యుటేషన్ టు ద జనరేషన్స్ టు కమ్. సో ఫర్ ఎస్పెషలీ డాక్టర్ లాంటి వాళ్ళకి యాక్టింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అసలు చాలా రేర్ సార్, ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూడలేదు నేను డాక్టర్ యాక్టర్ అవ్వడం అంటే చాలా రేర్. అంటే సాయి పల్లవి గారు ఉన్నారు అనుకోండి, అండ్ శ్రీలీల గారు కూడా ఉన్నారు, కానీ మీరు ఇంకా థర్డ్ ఇంకొక రంగం కూడా యాడ్ అయింది కదా మీకు, ఎంటర్‌ప్రెన్యూర్, ఇంకా బిజినెస్ కూడా రన్ చేసుకోవాలి. 3 ప్రయాణాలు ఒకటేసారి అంటే నిజంగా మాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మేడం అది యాక్చువల్లీ చూసే వాళ్ళకి పాపం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పీపుల్ గో త్రూ, ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, జర్నీని ఎంజాయ్ చేస్తే యూ విల్ లవ్ ఇట్ అండి. ఇఫ్ జర్నీ ఈజ్ టఫ్, చిన్న పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఫర్ మీ నాకు కార్డియాలజీ ప్రాక్టీస్ ఎంత ఎంజాయ్ చేస్తానో, సిమిలర్లీ ఐ ఎంజాయ్ యాక్టింగ్ అండి. నాకు ఐ లవ్ అండ్ పర్ఫార్మింగ్ సీన్స్. ఇది గాడ్ అందరికీ గిఫ్ట్ ఇవ్వడు. సో ఐ ఫీల్ బ్లెస్డ్. మనకు ఒక ఆపర్చునిటీ, దాన్ని ఏమైనా మనం 10 మంది కమ్యూనికేట్ చేయగలిగితే ఇట్స్ నైస్. దాంతోపాటు గాడ్ ఇన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారని ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎక్సర్సైజెస్ ఇన్ మై లైఫ్ అండి యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్గా. ఐ డోంట్ నో ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఇట్లా ఉంటుందని నాకు తెలీదు. సో దిస్ ఈజ్ న్యూస్ టు మీ. ఐ మీన్ ఇట్ ఈస్ సంథింగ్ న్యూ విచ్ ఐఎమ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు లెర్న్ అండి. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. ఈ మధ్య కాలంలో జెన్జీ అంటే ఈ యూత్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా వాళ్ళకి నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, ఈజీ మనీ కావాలి, కష్టపడేదే అనేది అది ఆలోచించట్లేదు, ఈజీగా క్విక్గా వచ్చేసేయాలి. సో మాకైతే మీరే ఇన్స్పిరేషన్ అనొచ్చు. అంటే 3 రంగాల్లో దూసుకుపోతున్నారు. మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వండి మేడం. మెసేజ్ ఐ థింక్ ప్రాబబ్లీ ఫస్ట్ అంటే లైక్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ పాలసీస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ wherein we give lot of freebies, lot of things which people want to make advantage use of it. అది ఐ థింక్ ప్రాబబ్లీ మనం అవాయిడ్ అవ్వకుండా ఉంటే బాగుంటుందండి. సెకండ్ థింగ్, వీ షుడ్ గివ్ పీపుల్ వర్క్ అండ్ ఆస్క్ దెమ్ టు వర్క్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ అట్ ఎ చైనా మోడల్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఐ ఎంజాయ్ దట్ అండి. 996 అని ఒక ఫార్ములా ఉంటుంది. సో 9 to 9 వర్క్ చేస్తారు, 6 days వర్క్ చేస్తారు. సో ఇఫ్ ఐ యూజ్ దిస్ వర్డ్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ అఫెండెడ్. లేదండి మేము 9 to 5 చేస్తున్నాం, మళ్ళీ మాకు 2 days బ్రేక్ అని. సో టుడే వీఆర్ సీయింగ్ వేర్ చైనా ఇస్ అండ్ వేర్ వీఆర్. ఎగ్జాంపుల్. మీ అభిప్రాయం మీరు చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు సార్, ఎందుకంటే మిమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఉన్నారు. సో మీ మాట విని కూడా కొంతమంది మారచ్చు కదా, ఆలోచించవచ్చు కదా. ఎగ్జాక్ట్, మంచిది మేడం, ఇట్స్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఎగ్జాక్ట్లీ సార్. మీరు మూవీస్లో ఈ రోల్ చేయాలి, ఇంకా ఈ రోల్ అయితే బాగుంటుందని ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా మీకు? మోస్ట్లీ అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ చేశాను మేడం. నెగిటివ్ అయిపోయింది, కాప్ అయిపోయింది, సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ, డాక్టర్స్ అయిపోయింది, లీడ్ అయిపోయింది. సో నాకు కామెడీ ఐ ఎంజాయ్ అలాట్ అండి, ఎస్పెషల్లీ బ్లాక్ హ్యూమర్ ఐ ఎంజాయ్. సో మంచి ఆపర్చునిటీ దొరకలేదు, లుకింగ్ ఫార్వర్డ్, ఉంటే తొందరలో డెఫినెట్గా చేస్తాను. ఓకే, ఎగ్జాక్ట్లీ. అయితే సార్ మీకు ఇష్టమైన హీరో ఎవరు? మేడం యాజ్ ఇన్ హీరో నో డౌట్ మేడం, దెర్ ఆర్ లాట్ మెనీ యాక్టర్స్, బట్ అదరెంట్లీ నాలాగా చాలా మంది ఉండొచ్చు. నాకు కమల్ సార్ పర్ఫార్మెన్స్ ఐ ఎంజాయ్. కమల్ హాసన్ సార్. ఓకే, అండ్ హీరోయిన్స్లో ఐ బీన్ అన్ అదరెంట్ ఫ్యాన్ ఆఫ్ దీపికా పడుకోన్ గారు. ఐ స్టిల్ రిమైన్ టు బి ఫ్యాన్ ఆఫ్ హర్. ఐ ఫాలో హర్ వెరీ థరోలీ. చూసారా దీపికా పదుకొన్ అనేది. ఓకే, మాకు కూడా చాలా ఇష్టం సార్ దీపికా పదుకొన్. అండ్ ఆల్సో అంటే ఫ్యూచర్లో ఏదైనా డైరెక్టర్తో మీరు మూవీ చేయాలనుకుంటున్నారా? ఏదైనా డ్రీమ్ ఉందా మీకు? నాకు అట్లా గోల్స్ డ్రీమ్స్ ఏం లేదు. ఐ థింక్ యూ కెన్ ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియోలో దేర్ ఆర్ యంగ్ గైస్. ఒక చిన్న ఐఎమ్ డూయింగ్ ఎన్ వెబ్ సిరీస్ ఫర్ ఎ యంగ్ టీమ్. విల్ బీ సర్ప్రైజ్డ్. వీళ్ళందరూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే పిల్లలతో వర్క్ చేస్తున్నామండి. వాళ్ళ మేకింగ్ అది చూస్తే విల్ బీ సర్ప్రైజ్డ్. ఇట్స్ ఎన్కరేజింగ్ అండి, ఇట్స్ నైస్. సో నాకు అట్లా డ్రీమ్స్ ఏం లేదు. సార్ మీకు ఒక 30 seconds ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది సార్, మీరు ఒక్క పదంలో దానికి ఆన్సర్ చేసేయాలి. సో ముందుగా వచ్చేసి మోడర్న్ ఫుడ్ హ్యాబిట్ అంటే ఏంటి, ఒక్క పదంలో చెప్పండి. నో. ఓకే, ట్రై చేయాల్సిన ఒక మిల్లెట్ ఏంటి? మిల్లెట్స్ ఒకటి కాదు మేడం, చిరుధాన్యాలు 6 ట్రై చేయాలి. ఓకే, హెల్త్ అండ్ వర్క్స్ టేస్ట్ ఏదంటారు? Health has got nothing to do with taste, so we are beyond health. It's superfood. Millet marvels. Daily must have food? Millets. Future of Indian food? Millets. Okay. Modern food habits okka padamlo. Millet brownie. Sugar or salt, which is biggest enemy?
Ma'am, both in moderate consumptions or good. Nothing should go beyond. Okay, home food or fast food? Fast food never. Home food, in fact, millet marvel is like home food. So millet marvels. So one food you strictly avoid. I don't know if it will offend others, but I refrain from using taking food with white flour and white rice. Okay. So one habit that changed your life. Probably my dedication towards following in ritual workouts. Okay, millets, trend or future? Millet will always remain the future, and that we others also don't have an option. Okay, fitness, gym or food? Food 80%, gym 20%. Okay, cheat meal, yes or no? For common people, yes. For people like me, it's all the same. Okay. So what is your favorite millet dish? For me, every dish in millet is favorite. If you would specifically point, then I would say millet masala dosa is one of my favorites, and podi idli also. Okay, one word of millet marvels. Changing the way world eats. Success mantra in your life? I think hard work, dedication, and remaining ethical. నేను ఇప్పుడు బ్రౌనీ టేస్ట్ చేస్తున్నాను. సరే, ఈ బ్రౌనీ దేంతో తయారు చేస్తారు సార్? అంటే So this again is millet brownie అండి. Millet brownie. Basically you get to eat this millet brownie. దీంట్లో మళ్ళీ as మైదా అనేది అబ్సల్యూట్లీ ఉండదు, ఓకే. వైట్ షుగర్ ఉండదు. సో వీ యాడ్ జాగ్రీ పౌడర్ టు దిస్. దిస్ ఇస్ అగైన్ ఎ యూనిక్ కాన్సెప్ట్. మా దగ్గర వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెల్లర్స్. ఓ, ఫాస్టెస్ట్ సెల్లర్ అన్నమాట. నేను ఇప్పుడు తినబోతున్నాను. ఇది నా రెగ్యులర్ ఫుడ్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్ హియర్. ఓ, చాలా సాఫ్ట్ ఉందండి. ఇట్లా అంటే మనకి బేకరీ ఐటమ్స్ అంటే దీంట్లో మిల్లెట్స్ ఉంటాయా అని అనుకుంటాం కదా, దీంట్లో కూడా మిల్లెట్స్ ఉన్నాయి. సో మనం మిల్లెట్స్ తినాలి అంటే ఎలాగైనా తినొచ్చండి. చాలా బాగుంది సార్, చాలా అసలు టేస్ట్ అంటే ఇదే అనుకోవచ్చు. నార్మల్ బ్రౌనీ కంటే బాగుంది యాక్చువల్లీ. మేడం, ఇదే మేము ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. అండ్ ఆల్సో ఖాదర్వలి గారు మీ స్టోర్ని విజిట్ చేశారు, దాని గురించి చెప్పండి సార్. అంటే అది నిజంగా ప్రైడ్ కదా. నాకు పెద్ద ఇన్స్పిరేషన్ మేడం సార్. నా జర్నీ అన్న 15 సంవత్సరాలు, ఆయన 40 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. లైక్ మీ యూ ఆల్ నో హీఈస్ ద మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ద జెంటిల్మెన్ పీపుల్ యూ విల్ కమ్ అక్రాస్ టు సీ ఇన్ యువర్ లైఫ్. నన్ను చాలా ప్రమోట్ చేసి, నన్ను చాలా ముందు నిలబెట్టి మా మిషన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళలో హీఈస్ వన్ క్రూషియల్ పర్సన్. అవునా సార్? సో ఐ ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఖాదర్వలి సార్, అండ్ ఐ థింక్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జర్నీ టుగెదర్. ఐ థింక్ సార్తో ఇంకా చాలా జర్నీ ఉందండి. అంత గొప్ప వ్యక్తి మిమ్మల్ని ఏమన్నారు? ఏమైనా వర్డ్స్ ఏదైనా అంటే చెప్పండి. హీ వాజ్ సర్ప్రైజ్డ్. ఒక అలోపతిక్ డాక్టర్ అయ్యి ఉండి మీరు ఇవి చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అండి. దట్స్ హౌ ద జర్నీ బిగన్. ఐ థింక్ హీ అండర్స్టూడ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఒక డాక్టర్ బాధ్యత ఏంటంటే పేషెంట్ని కరెక్ట్ దారిలో వాళ్ళకు వచ్చిన ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడం. మీరేమంటే ఆ ప్రాబ్లం రాకుండా కూడా ఇంకా ముందుకెళ్ళి మీరు ట్రై చేస్తున్నారు. సో నిజంగా ఇన్స్పిరేషనల్ అనమాట. సో దిస్ ఈజ్ మిల్లెట్ ఫ్రూట్ కేక్ అండి. సో యూ ట్రై మేడం. నేను ఐ జస్ట్ హ్యాడ్, మీరు తీసుకోండి. దిస్ ఈజ్ మిల్లెట్ ఫ్రూట్ కేక్. అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరైటీస్ ఇన్ ద బేకరీ హియర్. సో చాలా మంది మిల్లెట్ కి ఫ్రూట్ కేక్స్ రాదు అని అంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ అండ్ హౌ గుడ్ ఇట్ ఈస్. మిల్లెట్తో ఫ్రూట్ కేక్ అనేది ఎక్కడన్నా మనం విన్నామా? లేదు కదా. సో ఫ్రూట్ కేక్లో కూడా మిల్లెట్స్ వచ్చేసాయి అనమాట. సో టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉందో. ఇంతవరకు నేను చూసిన వాటిల్లో చాలా బాగున్నాయి అన్నీ. ఇది కూడా ఎక్సలెంట్, దీనికి తిరిగే లేదు సార్. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా నచ్చుతుంది ఇది. అండ్ హోప్ఫుల్లీ మేడం ఆ ఎఫర్ట్ ఈ 5 years గా చేస్తున్నాం. ఎక్సలెంట్ టేస్ట్ అయితే సూపర్ అనమాట. సో భరత్ రెడ్డి సార్, చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చే ఏదైతే వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయో, అంటే మన హెల్త్ గురించి, మన ఫ్యూచర్ ఇండియా గురించి, అండ్ మన జెన్జీ గురించి, రాబోయే మన పిల్లలు తరతరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఇంత మంచి ఫుడ్ టేస్ట్ చేయించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ హోప్ ఎంతమందిని ఇన్స్పైర్ చేశానో తెలియదు కానీ మేడం మీరైతే డెఫినెట్గా మిల్లెట్స్ డైలీ కంటిన్యూ చేయాలి. బికాజ్ యూ మెన్షన్డ్ అబౌట్ హ్యావింగ్ ఏ రాగి జావా. సో ఐ షోడ్ యూ టుడే బియాండ్ రాగి జావా. సో మీరు స్టార్ట్ చేయండి, ఒక 3 members స్ప్రెడ్ చేయండి. నమస్తే, జై హింద్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.